మీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ తెలుగుదేశం. మీరు 96లో మీరు ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే పిలిచి మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎంపీగా గెలిపించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీర్వాదాలు. కానీ అటువంటి పార్టీ ఒక లైన్ తీసుకున్నప్పుడు అది మంచిగా చేయడం అనేది పక్కన పెట్టండి. పార్టీగా ఒక లైన్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద, ఎంపీ అయినా ఎమ్మెల్యే వాళ్ళ మీద ఉంటుంది. కానీ మీరు అటువంటి సమయంలో ఎందుకు పార్టీని డిక్టాక్ట్ని మీరు పక్కన పెట్టండి? ఒక పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు చిన్న పిల్లోడు కాదు, అజ్ఞానివి కాదు, దేశానికి మంచి జరుగుతుందని ఏమి నేనే కాదు, గతంలో ఎన్నో పార్టీలు ఎంతోమంది పార్టీ దీన్ని దిక్కరు. ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంతమంది బయటకు వెళ్ళారు ఎంపీలు పివి నరసింహరావు పీరియడ్లో 2-3 సార్లు జరిగాయి కదా. మీరు మొండిగా మంచి చెడుని నిర్ణయించుకోకుండా లేదా పెద్దాన్ని కమ్యూనిస్టుల మాట విన్నప్పుడు లేదా ఒక పార్లమెంట్ సభ్యుడు నేను చదువుకున్నవాడిగా చాలా అప్రిషియేషన్ వచ్చిన తర్వాత నాకు మేధావులు ఫోన్ చేసి నాకు యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారండి. నాకు తెలుసు ఇఫ్ ఐ గోట్ ఐ విల్ డిస్క్వాలిఫై అయింది. నేను దాన్ని ప్రిపేర్ అయ్యారంటే దాని అర్థమైంది ఒక మంచి కార్యం గురించి ఐ వాజ్ ప్రిపేర్ టు లూజ్ మై సీట్ ఆల్సో. కానీ బట్ యు ఆర్ ఆఫర్డ్ హ్యూజ్ కిక్ బ్యాక్స్ అని అవన్నీ అంటుంటారండి. ఇప్పుడు హ్యూజ్ కిక్ బ్యాక్స్ అంటారు ఏంటంటే ఎక్కడ నేను చెప్పి అప్పుడే చెప్పాను. 3 నెలలైంది పీరియడ్ ఇది ఉన్నది. హ్యూజ్ కిక్ బ్యాక్స్ చేసుకొని ఏం చేసుకుంటారో ఎవరిస్తారండి? ఇవన్నీ అర్థపడతాను. ఎందుకంటే దళితులు అనేసరికి లేదా వాడి మీద బుధలు చదువుతారు. ఎఫ్డీఐ మీద బిల్లు వచ్చినప్పుడు 6 టీడీపీ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో బిల్లుకి అబ్స్టైన్ అయ్యారు. సుజనా చౌదరి గారు, సిఎన్ రమేష్ గారు, ఈయన దేవేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ అయినప్పుడు లేదా అప్పుడు పుకారు 200 కోట్ల రూపాయల ప్యాకేజ్ జరిగిందని పుకార్లు వచ్చాయి. చెప్పాడు మరి తీసుకున్నారు 200 కోట్లు. సో మీ మీద కావాలని పుట్టించారంటారా? కావాలని అంతే. ఏంటంటే నేను ఎదుగుతున్న ఒకటండి, ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఇంటలెక్చువల్ దళితుని లేక అప్కమింగ్ దళితుని వాళ్ళు ఓర్చుకోరు అని. ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అని ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. అంటే చాలా మంది మీరు ఆ పార్టీకి వెళ్ళారు, ఈ పార్టీకి వెళ్ళారు అని చెప్పి. నేను కాజ్ గురించి వెళ్ళాను, న్యూక్లియర్ డీల్ చేసినప్పుడు లేదా ఒక మంచి కార్యక్రమం గురించి లేదా అప్పుడు వేశాను. నిన్న వచ్చింది టీఆర్ఎస్లోకి వచ్చింది తెలంగాణ ఉద్యమం గురించి, కానీ నా స్వార్థం గురించి నేను రాలేను. మీరు ఒక చాలా పర్టినెంట్ పాయింట్ ఒకటి చెప్పారు. అంటే మనం గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినా కూడా మీకు ఏంటంటే పర్టికులర్లీ ప్రాంతీయ పార్టీల్లో దళిత నాయకత్వాన్ని ఎదగనివ్వటం లేదు అనేటువంటిది ఒక ఉన్నది. అంటే ఇట్స్ ఎ ప్రూవెన్ రికార్డ్. అది కరెక్ట్ అని అంటారా? అంటే దీంతో పోలిస్తే జాతీయ పార్టీలు మెరుగు. ఎందుకంటే బంగారు లక్ష్మణ్ గారు బీజేపీకి జాతీయ స్థాయి నాయకులు అయ్యారు. అట్లానే కాంగ్రెస్ పార్టీలో దామోదరం సంజీవ్ గారు సీఎం అయ్యారు. కానీ అటువంటి అది తెలుగుదేశం కానివ్వండి, లేదంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేదంటే వాళ్ళ టీఆర్ఎస్ కానివ్వండి, అటువంటి అవకాశాలు రావు ప్రాంతీయ పార్టీల్లో. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది జాతీయ పార్టీలకు పార్టీకి అతీతమేనండి. ఏ పార్టీలో ఎదిగారు? బంగారు లక్ష్మణ్ అంటారు, ఆయన ఎన్ని రోజులు ప్రెసిడెంట్ చేశారండి? కావాలని బీజేపీ పార్టీల వాళ్ళే నాటకం మాట చేసి ఆయన పట్టించి నాన్న గబ్బు చేసి లేదా ఆయన చనిపోతే ఆత్మక్షోభతో చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ సంజీవని ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టారండి. ఇదే వేరే వాళ్ళు వేరే వర్గాలకు చెందిన వాళ్ళైతే 5-5 ఏళ్ళు 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. ఎన్నాళ్ళు ఉన్నాయండి? హార్డ్లీ 1.5 year కూడా సంజీవ్ గారు లేరు. అంటే ఇటువంటి పరిస్థితుల కారణాలు ఏంటంటారు? దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా, జరగవా? అంటే ఇట్లానే కంటిన్యూ అవ్వాల్సిందా? ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకండి పైకి రాజకీయ పార్టీలు అవన్నీ చెప్తూ ఉంటారు, కానీ ఆచరణలో వచ్చేసరికి లేదా చాలా కష్టం అండి ఆచరించడానికి. సరే కారణాలు వాళ్ళకే తెలియాలి. మేము ఆ బాధగా చెప్పాము, మేము ఎటువంటి బాధలు అనుభవించామో కూడా మేము చెప్పాము మీకు. కాబట్టి ఏంటంటే ఒకసారి చరిత్ర తీయండి. ఈ దేశ రాజకీయ చరిత్రలో జగజ్జీవన్ రామ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పార్టీలకు అయితే కుమ్ముకయ్యి అప్పుడు మొత్తం అందరూ కూడా జగజ్జీవన్ రామ్ ప్రైమ్ మినిస్టర్ చేస్తామన్నారు. సంజీవ్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు కుమ్ముకయ్యి రాకుండా చరణ్ సింగ్ ఆయన అప్పుడు దేంట్లో ఉన్నాడండి? దీంట్లోనే ఉన్నాడు. మీరు చెప్పేది జనతా పార్టీ టైంలో, జనతా పార్టీ టైంలో చరణ్ సింగ్ గారు జగజ్జీవన్ అందరూ ఒక పార్టీలోనే ఉన్నారు కదండి. అటువంటి దాంట్లో జగజ్జీవన్ చేయకుండా అపధర్మ ప్రధానిని చరణ్ సింగ్ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రి చేరి మీద పార్లమెంట్ రాకుండా ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇది ఉదంతం కాదా?
ఎంత మీద జగజీవన్ రామ్ ఏమో అన్పడు కాదు కదా, అంగుడు చెప్ప కదా, ఆయన బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. మేధావిగా దేశ రాజకీయాల్లో ఒక మేధావిగా కీర్తి గణించిన అతను. ఆనాడు నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. అంబేద్కర్కి ఏం జరిగింది చెప్పండి? మనస్ఫూర్తిగా ఈ రాజకీయ పార్టీ ఆయన్ని ఆహ్వానించాయా? ఎక్కడికెక్కడ ఆయన బిల్లు ఇది మహిళా దీనికి సమాన బిల్లు వచ్చిన ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి అదే కదా, అదే కదా. వీళ్ళు డిఫెక్ట్ గవర్నమెంట్ బిల్లుని అఫీషియల్ బిల్ని ఎవరైనా డిఫెక్ట్ చేస్తారండి ఎవరైనా? అంటే దీని అర్థం చెప్పండి. ఏమైనా కానీ ఇది ఇంకా రాజ్యాంగంలో రాసుకున్నా కానీ మాటల పైకి చెప్పినా కానీ ఈ వ్యవస్థ వచ్చేటప్పటికి లేదా పదవులు ఇచ్చేకాడు లేదా లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏ రాజకీయ పార్టీ అయినా చూడండి, వీటిలో వీళ్ళకి పదవులు ఇచ్చే సమయానికి ఏదో రాజ్యాంగాల్లో పెట్టారు కంపల్సరీ తప్పక దళితుల్ని ఎన్నుకోవాలి కాబట్టి వేరే వాళ్ళని పెట్టి గెలిపించలేరు కదా. ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారు. డెఫినెట్గా లేదా అట్లానే రాజ్యాంగంలో ఒక అంశం వచ్చింది, అక్కడ ఒక ప్రొవిజన్ పెట్టారు కాబట్టే వీళ్ళకు సీట్లు ఇస్తున్నారు. తప్పదు కదా, అక్కడ దళితులు పెట్టుకు వేరే వాళ్ళు పెట్టేసి మీరు పోటీ చేయగలుగుతారా? రాజ్యాంగం విరుద్ధం. ఒకటి రెండు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, సర్వే సత్యనారాయణ గారికి జనరల్ సీటు. జనరల్ సీట్లు ఇచ్చారు, అది వేరు. 1-2 ఓట్లు చేశారు. అది అట్లా అంటారంటే టీడీపీ చెందిలాలని వరంగల్ పెట్టి గెలిపించింది రేర్. అక్కడ ఏంటంటే అక్కడ లంబాడ ఓట్లు ఎక్కువ, ఎస్టీ ఓట్లు ఎక్కువ.